హాయ్ అండి అందరికీ. లక్ష్మీ అమ్మవారి పూజ ఎంత బాగా చేసుకున్నారో చెప్పండి. మీరందరూ బాగా చేసుకున్నారని నేను కోరుకుంటున్నాను. మేము బాగా చేసుకున్నానండి. నేను కూడా చాలా నాకు తగినంతగా నేను చేసుకున్నాను. అమ్మవారి దీవెనలు నాకు ఎప్పుడు ఉండాలి, అలకాలం ఉండాలని, పిల్లలు చల్లగా ఉండాలి, మనం పసుపు కుంకాలు చల్లగా ఉండాలని అమ్మవారి పూజ చేసుకుంటామండి. నేను పూజ చేసుకున్న కాడి నుంచి మనశ్శాంతిగానే ఉండాను. బాగా చేసుకుంటాను. కొద్దిగా ఉన్నంతలో చేసుకుంటానండి అమ్మవారి పూజ. అదివరకు అమ్మవారు ఉంది చూసారా, ఆ స్వరూపంలో చేసుకునేదాన్ని. తెలియక అంత పెద్ద అమ్మవారు ఉండకూడదు అన్నారని నేను చిన్నగా మేము ఎప్పుడు దేవుడి గుళ్ళో 10 రూపాయల కాయని 5 రూపాయల కాయిన్స్ వేస్తూ ఉంటామండి. ఒక డబ్బా పెట్టుకొని ఆ డబ్బాలో కొన్ని డబ్బులు అవుతే మా వారు తీసుకొచ్చారు. రత్నం, నీకు కూడా అమ్మవారిని తీసుకొస్తాను, లక్ష్మీ అమ్మవారిని నువ్వు కూడా సంవత్సరం చేసుకుంటావు కదా అని తీసుకొచ్చారండి. నాకు చాలా నచ్చింది అమ్మవారు. ఆయనే తెచ్చారు, అసలు నన్ను తీసుకెళ్ళకుండా సర్ప్రైజ్గా తెచ్చారు. ఎంతో ఇష్టంగా తీసుకొచ్చారు. చాలా బాగా నచ్చింది. వెండిలో తీసుకొచ్చారు. చిన్న అమ్మవారిని తీసుకొచ్చారు, కనిపిస్తూ ఉంటుంది. పెట్టుకున్నానండి. బంగారం రూపు పెట్టుకోలేనులే కానీ అది పెట్టుకున్నాను. ఎక్కువ మనం బంగారం తేవాలంటే ఇప్పుడు వల్ల అవుతుందండి, మన వల్ల కాదు. నాకు 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళని చదివించుకునేటప్పటికే నాకు అయిపోద్ది. మనం మధ్యతరగతి వాళ్ళం కాబట్టి అంతగా ఆశించకూడదు. అందుకని నేను ఇప్పుడు నువ్వు వేసుకునే ఉండేగక్క అంత పెద్ద వేసుకున్నావు, హెవీగా వేసుకున్నావు కదా అంటారు. అవన్నీ వెండిలో తీసుకున్నానండి చిన్నగా. అప్పుడు కొద్దిగా దాపెట్టుకొని అక్క కొడుకు పెళ్ళికి నేను తీసుకున్నానన్నా చూసారా, అది కూడా మీకు షార్ట్లో పెట్టానండి. అది అమ్మవారికి వేసాను, వెండిలో తీసుకున్నాను. ఈ నెల వస్తే అసలు డబ్బులే ఉండవండి. అసలుకి నేను అమ్మవారికి పూజ చేసుకుందామని ఎంత అనుకుంటాను, ఎంతో ఇష్టం అండి. బాబు నాకు చేసుకోవాలి, అంత ఇష్టంగా చేసుకుందాం అనుకుంటాను. ఈ నెల అంతా చాలా ఇబ్బంది పడుతుంది. ఈ సంవత్సరం అది కొద్దిగా ఇబ్బంది పడలేదండి. దేవుడు వల్ల కొద్దిగా మనీ కొద్దిగా మనీలోనే జాగ్రత్తగా చేసుకున్నాను. పూలు కానీ నా పిల్లల మటుకు హెల్త్ ఎంత బాగా
బాగా చేసుకున్నానండి. చాలా 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 బాగా చేసుకున్నాను. మా వారు వచ్చి నాకు అక్షంతలు వేసుకొని నేను భోజనం చేయటం అలవాటు. ఆయన 3:30కి 3ంటికి టయాన్ని వచ్చేవాళ్ళు. ఇప్పుడు నాకు ఆ పిల్లలు పెద్దగా ముందు అలాగే జరిగింది. అలాగే చేసుకుని వంట చేసుకున్నప్పుడు పూజ చేసుకున్నప్పుడు జరిగింది అంతే.